శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కన్పూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆక్రమణలు తొలగించి దారి చూపాలంటూ చిక్కళ్ల దిబ్బకు చెందిన కొందరు రైతులు కోట తహసీల్దార్ జేజేరావుకు ఫిర్యాదు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సాయంతో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం. జిల్లాలో డ్రగ్స్ అండ్ విజిలెన్స్ అధికారుల మెడికల్ షాపుల్లో తనిఖీలు. వైఎస్ఆర్సీపీ బలోపేతంకు కృషి చేయండి, కార్యకర్తలకు నాయకులకు నేదురుమల్లి దిశానిర్దేశం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆక్రమణలు తొలగించి దారి చూపాలంటూ చీకళ్ల దిబ్బకు చెందినటువంటి కొందరు రైతులు కోట తహసీల్దార్ జయజయరావుకు ఫిర్యాదు. కోట మండలంలోని చీకళ్ల దిబ్బ గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామంలోని కడలవాగును కొందరు ఆక్రమించుకుని రొయ్యల సాగు కొనసాగిస్తున్నారని, పొలాల్లోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని, తద్వారా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నామని, న్యాయం చేయాల్సిందిగా కోట తహసీల్దార్కు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. శ్మశానంಗೆ బండిలో పెట్టుకుని తీసుకుపోతుంది. అడ్డం వస్తే జేసీబీ అతను వాజు పడిపోయింది. అంతా కన్నేసుకొని కొట్టినారు. ఎకరాలు కొట్టేది సార్. అదే గుంట్లో ఇప్పుడు పాలసీ పడుతుంది. ఇలా అంతా ఎగదొచ్చేది, కుటుంబం తోసేసేది. అది పూడ్చుకుంటే నాకు వచ్చేది. ఏ 3 ఎకరాలు కొట్టేది సార్. అదే ఇద్దరు మటుకు అటకిచ్చేసి పూర్తి చేస్తున్నారు సార్. ఎక్కడ చూసినా ఆ పావుమానానికి ఇప్పుడు ఆ నుంచి ఈ శ్మశానం కానించి ఏరే రైతు ఉన్నారు సార్. అని కాలు పోయారు సార్. ఒకటి పండించుకుంటే వాడికి కూడా కాలు పోయకుండా పెడవాళ్ళు మట్టిలో పడి అడ్డం వేసేది సార్. వీలు ముట్టుకే మూడు నాన్నగారు పడి మన బాగు పూడ్చి బాగుని పూడ్చి ఒక కైలో వాళ్ళు ఏమన్నారంటే మా బాగు దానికి సంబంధం లేదు, నీకు వలకాలం దారిని పో అన్నట్టు రాలేదు సార్. కూడా ఆడ బాగు పూడ్చి పోసుకున్నాడు సార్. ఇప్పుడు అడిగితే జవాబు లేదు సార్. పోసుకున్నాడు పోయినాడు. బాగు పూడ్చి అందులో బాగు పూడ్చి పైరు పోసుకున్నారు. ఎందుకంటే ఆ పైరు ఇప్పుడైతే బ్రోకర్ పోయమంటే అప్పుడు పోయాలి. ముందుగా కొంత ఇబ్బంది కదా సార్. నేను చేసుకున్నాడు. ఎవరైతే ఆ భూమిని కాలపూర్వకంగా శ్మశానం ఆక్రమించుకున్నారో అదంతా క్లియర్ చేసేసాను సార్. చేస్తే అందరికీ దారి అంటే అందరూ తలాలు ఆక్రమించున్నారు. కానీ వాళ్ళిద్దరే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళిద్దరు అందరికి ఫ్రెష్ గా పోయి వచ్చేది అనుకో బాబు. ఆ వలకల్లోకి పశువులు గుడ్లు బాగున్నా రాని సార్. ఓడి అంతా అది దానికన్నా మాకు ఎంత జ్ఞాపకం చేసేసి వలకల్ రోడ్డు వేపిస్తే మాకు కాదు సార్. మేము దయించే అదే సార్. ఇది 10 మంది ఇది 10 మందికి కావాల్సిందే. కానీ వీడు ఒక్కడికి నా ఒక్కడికి మిమ్మల్ని వేసి మాకు ఇవ్వండి సార్. ఊరు గ్రామానికి అంతటికి మనిషికి ధ్యానం రాండేది. అది సహాయం సార్. మాకు నిజమైన పట్టాలి సార్. అసలు కాదు, నిజమైన పట్టాలి. దాంట్లో ఉంది ముందు కూడా కూల్ చేస్తే ఇప్పుడు నౌకరీలే సార్. మీరు వచ్చి దయించి దాన్ని యాడ్ మా ల్యాండ్ చేసే దారి ప్రతిదీ వలకాల్లో ప్రకటనలు కడుతున్నారు. సిమెంట్ రోడ్డు పోస్తున్నారు. మాకేకీ లేదు. కరువు పని అడిగి పుట్టుకుంటాం. చుట్టూ అడివైపోతే ఇదేం వీళ్ళని ఆక్రమించేస్తున్నాడు. పోరాటం చేస్తాను. భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తాను. చూసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. ప్రభుత్వం ఆ వెసులుబాటు కల్పిస్తుంది. ఆ విధమైనటువంటి చట్టం ఉంది. ఆ విధమైనటువంటి రాజ్యాంగం ఉంది మనకు. అయినప్పటికీ అది పట్టాభూమి కాదు. వాగుపురంబోకను ఆక్రమించుకున్న అతను ఏకదగ్గరగా రొయ్యలు గుంటలు సాగు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పక్క రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. దాని మీద
ఆ శ్మశాన వాటి ఆ దారిని శ్మశాన వాటికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్మశాన వాటికి పోయేదానికి కూడా అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారిని గ్రామస్తులు వచ్చి తహసీల్దార్ కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళని తహసీల్దార్ కలవడం జరిగింది. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి శ్మశానాన్ని కూడా సదావుగా జారిపోయేటట్టు ఏర్పాటు చేస్తానని తహసీల్దార్ గారు చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఆగినటువంటి చేకల దెబ్బలో కడల వాగు అదే ఆ కడల వాగును చుట్టుపక్కల ఆక్రమించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది ఆక్వా రైతులు. వాళ్ళు ఆక్వా ఒకరిద్దరు రైతులు కొండయ్య ఇంకొక ఆయన ఊరు చెంచు కృష్ణయ్య వాళ్ళిద్దరు తండ్రిపడలేదు వాళ్ళిద్దరు సాగు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఆక్వా సాగు చేసుకోలేక పైరు వేసుకున్నారు. పైరు వేసుకుంటే నిన్న పైరు కోతకు వచ్చింది. ఆ బ్రోకర్లు వాళ్ళంతా పైరు కోసేవా రాలిపోతుంది అని అంటే ఆ రైతు పైరు కోసుకోవడానికి పోతే ఆ కొండయ్య ఇంకొక ఆయన ఆ దారిని పోనీయకుండా మాది పొలం మా పట్టా పొలంలో పోవడానికి లేదు. కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సాయంతో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూలు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అన్న వితరణ ఉభయకర్తలుగా రిటైర్డ్ టీచర్ సిద్ధేశ్వరరావు అనంతరం అన్నప్రసాద వినియోగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని పలు మెడికల్ షాపులను తనిఖీ చేసిన విజిలెన్స్ సీఏ నరసింహారావు యువకులకు మత్తు పదార్థాలు అక్రమ అమ్మకాలపై నిఘా పెట్టినట్లు వెల్లడి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు. షాపుల్లో రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు వస్తున్నారని సమాచారంతో షాపులను మూసేసి పరారైన పలువురు మెడికల్ షాపు నిర్వాహకులు. మన స్టేట్ డీజీ గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సార్ ఉత్తర్వుల మేరకు స్టేట్ వైడ్తో పాటు ఈ జిల్లాలో రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి విజిలెన్స్ అండ్ ఎస్పీ రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి డ్రగ్స్ కంట్రోల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ వీర్ కుమార్ సార్ అండ్ నేను మరియు లోకల్ పోలీసు ఆధ్వర్యంలో రత్న మెడికల్ రావడం జరిగింది. ఆ మెడికల్కి వచ్చేసి ఏదైతే కొన్ని డ్రగ్స్ అవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు. వీళ్ళ దగ్గర ఏవైతే బిల్లుల మేరకు ఉన్నాయో ఆ బిల్లుల మేరకి ఆ డ్రగ్స్ ఏదైతే అమ్మకూడనటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు ఉన్నటువంటి బిల్స్ సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదేశించారు. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంకు వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదివారం నివాసంకు చేరుకోవడంతో వెంకటగిరి పట్టణ మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుత రాజకీయాలను గురించి సమీక్షిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పార్టీ మరింతగా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతం అవ్వాలని సూచించారు. ఆదివారం
విడవలూరు మండలంలోని రామతీర్థంలో తరంగ్ రిసార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్ట్ తరంగ్ రిసార్ట్ పేరిట పునః ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రిసార్ట్ నిర్వాహకులైన ఈవెంట్స్ వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా అభినందించారు. వీకెండ్స్ సందర్భంగా బీచ్ సందర్శించే పర్యాటకులకు తరంగ్ రిసార్ట్స్ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న రామతీర్థం గ్రామం తరంగ్ రిసార్ట్స్ నిర్మాణంతో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి రిసార్ట్ యాజమాన్యాన్ని కోరారు. రిసార్ట్ నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించి రామతీర్థం పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె స్థానికులకు చెప్పారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య, టీడీపీ మండల అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు, యువ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, సత్యంరెడ్డి, ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం సేల్సెఫ్ హై స్కూల్ నందు 1999 నుండి 2004 వరకు చదివిన పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించుకున్నారు. ఉపాధ్యాయులను ఆహ్వానించారు, సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఎక్కిన తర్వాత బాగా అర్థమైంది. బాయ్స్ ప్రతి ఒక్కరిని పిలవడం కష్టం. మీకై మీరు స్వతంత్రంగా పాల్గొనాలి. కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. విజయవంతంగా ఏంటంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి అందుచేత అందరి దగ్గర ప్రతి ఒక్క గురువు గారిని సత్కరించుకోవడం జరుగుతుంది. చెప్పట్లు 21 years ఆఫ్టర్ మళ్ళీ మన గురువు గారి పాదాలు దాకే అదృష్టం మనకి దక్కింది. సో అందరూ ఈ హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అధిరోహించినటువంటి ఆర్వి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నెంబర్ 1 క్యాండిడేట్ నువ్వేరా. నా ఆశీర్వాదాలు. మీకు చాలా ఇదిగా చాలా గుర్తుపెట్టుకొని మా టీచర్లని మేము గౌరవించుకోవాలా అనే ఆలోచన వచ్చినందుకు ఇప్పుడున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళు ఉన్నప్పుడు చేస్తుంటే ఇంకా కొంచెం బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు చదివిన దానికి, మీరు చదివినప్పుడు ఉండే డిసిప్లిన్కి ఇప్పుడు డిసిప్లిన్కి చాలా తేడా ఉంది. మీరు అయితే టీచర్లు అంటే చాలా గౌరవంగా, చాలా ఇదిగా, భయభక్తులతో పెద్దల పట్ల చాలా ఇదిగా ఉండేవాళ్ళు. అదే మేము చెప్తుంటాం, మీరు రాకపోయినప్పటికీ మీ గురించి మేము చెప్తా ఉంటాం. ఎంత ఇదిగా ఉండేవాళ్ళు వాళ్ళు అనేసి మీ గురించి మేము మాత్రం చెప్తానే ఉంటాం అన్నమాట. దాన్ని ఈ విధంగా కూడా మీరు ప్రూవ్ చేశారు. అదే వాళ్ళు కానీ ఉంటే ఇంకా బాగుండేది. అందరూ బాగా చదువుతున్నారు. మేము దెబ్బలు పడతానే ఉన్నాయి, మమ్మల్ని తిట్టుకొని కూడా ఉంటారు. అయినా కూడా మాకేం బాధలేదు. అది కామనే, అది కొడతా ఉంటాం, తిడతా ఉంటాం. ఆ ఇదిలోనే ఉన్నాం ఇప్పటికి కూడాను. మీరు మంచి ఇదిలో చాలా మంది సెటిల్ అయి ఉన్నారు. ఎవరు మాత్రం ఖాళీగా లేరని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉన్నారు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదో ఒకటి. అలా తప్పగా ఎక్కడ తిరగడం లేదు ఎవరు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మిమ్మల్ని అందరూ ఎవరు ఎక్కడ కనిపించడం లేదు. ఏదో ఒక జాబ్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదో ఒక దాంట్లో సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి
మీరు చాలా ఇంకా ఉన్నత స్థితికి పోయేసి ఇంకా బాగా సంపాదించుకొని బాగా సెటిల్ కావాలని ఆశీర్వదిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా ఎంతో సంతోషంగా ఉన్నది. టీచర్స్ని కానీ ఈ కార్యక్రమం 3 బ్యాచెస్ చేసేదాన్ని. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. ఆ చదివే పిల్లల్ని డామినేషన్ టీపీడే కానీ మీరు బాగా చదువుతారనే ఉద్దేశంతో చదివేది. ఆ రోషంతో మీరు ఫస్ట్ బ్యాచ్కి వచ్చేవాళ్ళు, సి బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్కి వచ్చేవాళ్ళు, బి బ్యాచ్ వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్కి వచ్చేవాళ్ళు. కాబట్టి ఈరోజు టుడే ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. యు ఆర్ ఆల్సో పనిచేసినటువంటి టీచర్లందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికి కూడా నా బ్యాచ్ అని తెలియదు నాకు. తర్వాత ఇక్కడ నేను 2000లో టీచర్స్ అందరూ రిటైర్డ్ అయిపోయినాక మీకు స్కూల్ అసిస్టెంట్స్ ఎవరు లేరు. అప్పుడు పిఎస్కి ఎన్ఎస్కి టీచర్ లేరు అన్నప్పుడు నన్ను చెప్పమన్నారు. నేను బయాలజీ అయితే చెప్పగలను కానీ ఫిజికల్ సైన్స్ నాకు చాలా కష్టము, అందువల్ల నేను డిగ్రీలో కూడా నేను బయాలజీ తీసుకున్నాను అని చెప్పి ఎంతో చెప్తే ఎవరు వినలేదు. లేదు నువ్వు బాగా ప్రిపేర్ అవుతావు, నువ్వు చెప్పాలని హెల్మా టీచరు సుప్రసాద్ సారు బాగా ఫోర్స్ చేశారు నన్ను. చేసి నువ్వు చెప్పగలవు అని చెప్పి ఒప్పించారు పిఎస్ కూడా. కాబట్టి ఇంటికాడ రోజు బుక్ పట్టుకొని చదివేదాన్ని. పిఎస్ రోజు పాయింట్స్ వైజ్గా రాసుకునేదాన్ని, బొమ్మలన్నీ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. మీకంటే ఎక్కువగా ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడికి వచ్చి చెప్పేదాన్ని. ప్రతి బొమ్మ వేయాలి. పిఎస్ ఉదయం పిఎస్, సాయంకాలం అన్నది. కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు మీరు కూడా. ఏ పాఠం ఇది పిఎస్ ఎన్ఎస్ అనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. అట్లా అయిపోయింది, బాగా ఎక్కువ ఒత్తిడి అయిపోయింది. మీకు కూడా నాకు కూడా ఎక్కువ అయిపోయింది. నోట్స్ కూడా చాలా చెప్పాల్సి వచ్చేది. కాబట్టి ఒక బొమ్మ వేసినప్పుడు టైం అయిపోతుంది, ఇంకో 2 నిమిషాలు ఉంది అన్నప్పుడు త్వరగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆ బొమ్మ నెక్స్ట్ క్లాస్లో వేయాలి, మళ్ళీ తిరిగి చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల కొన్నిసార్లు స్పీడ్గా కూడా చెప్పాల్సి ఉంటుంది. కొంతమందికి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈ ఇదిలో మేము మీకు ఇంకా బాగా రావాలని, మేము చెప్పిందంతా మీకు వచ్చేయాలనే ఒక ఇది ఉంటుంది మాకు మనసులో. మేము కూడా కొంచెం అప్పుడు ఎంగగా ఉన్నాం కాబట్టి నేనేం చెప్పానో వీడికి వచ్చేయాలంతా, లేకపోతే కొట్టేవాళ్ళం. నేను ఇంటికి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము, తూర్పు కన్పూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు. మార్చి 25వ తేదీ జాతర ప్రారంభము. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 26వ తేదీ 6:30 శ్రీ అమ్మవారికి పోలంగి సేవ. పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు, శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము, రాత్రి ఉయ్యాల సేవ. 27వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6:30 శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 28వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ కొండూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఐసీఎస్ రోడ్డులో కూరగాయల మార్కెట్ పక్కన ఉచిత చలవేంద్రం మినరల్ వాటర్ను 1000 మందికి మజ్జిగ, గుగ్గిళ్లు, పులిహోర అందచేయడం జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ రోహిణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమైనందున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే డాక్టర్ల సూచనలతోటి ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ కాటూరు శ్రీనివాసులు, పూడి విజయ్ కుమార్, కొండూరు హరిబాబు, ప్రగతి కుటుంబ సభ్యులు, ఐటీఐ ప్రభాకర్, కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కేఆర్ఎంఆర్వి కన్సల్టెంట్ వెంకట కృష్ణయ్య, ప్రజేంద్ర రెడ్డి, పిల్లిల శ్రీనివాసులు, కోట వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి పెంచలయ్య, డిష్ నాగరాజు, లలిత బ్రాండ్ వెంకటేశ్వర్లు, నారాయణ శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నాం
వచ్చింది బామ్మ తీసుకోబమ్మ అవి చేసి ఇవి తీసి నాగరాజు రెండు బాగుండవు మజ్జిగ బాగాలేదంట ఈ మ్యాటర్ పెట్టి పెట్టాను కానీ నా పర్వ టైప్ చేసి పెట్టి అన్నకే ఒకటి నా తిను ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళు ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటారు. అట్లాగే వాళ్ళ మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ డొనేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు స్పాన్సర్ చేయండి అని అడిగితే వాళ్ళు కానీ మంచిగానే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దాతలు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి కూడా నేను వాళ్ళకి అభినందనలు. అది కాకుండా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఒక కుటుంబంలాగా కలిసికట్టుగా అందరూ ఒకే మాట మీద ఉండి ఒకరి ముందు కంటే ఒకరు వెనక లేకుండా కొన్ని సంస్థల్లో అలాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా అందరూ ఒకే రకంగా ముఖ్యంగా చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. చంద్రకి ఇలాంటి ఆ కార్యక్రమాలు ఇంకా ముందు ఎక్కువగా చేసుకోవాలని కూడా నేను భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు నిన్న ప్రపంచ జల డే అంట, వాటర్ డే. ప్రతి సంవత్సరం ఆ డేని మనం సెలెక్ట్ చేసుకుంటే కొంచెం దానికి కరెక్ట్గా ఉంటుందని కూడా తెలుస్తుంది. నిన్ననే పేపర్లో చదివాను, ప్రపంచ వరల్డ్ వాటర్ డే అని చెప్పారు 22వ తేదీ. ప్రతి సంవత్సరం 22 మనం కూడా ఫిక్స్ చేసుకుంటే అదే డే పెట్టుకోవచ్చు. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ముఖ్యంగా మన అందరూ అనుకుంటున్నట్టు చెట్లు చాలా వరకు పోతూ ఉన్నాయి అందరూ. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటండి అని నాటుతా కూడా ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర కానీ చెట్లు నాటుకొని మళ్ళీ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ ఎండలకి మనకు కాకులు అట్లాంటి పిల్లులు కుక్కలు అలాంటి వాటికి కూడా మనం ప్రతి ఒక్కరు ఇంటి ముందర ఒక పాత టబ్బులో కొంచెం నీళ్ళు పోసి పెడితే వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు తాగేస్తూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఒక బిందు నీళ్ళైనా ఒక అరబిందు నీళ్ళైనా చిన్న ప్రాణం వాళ్ళు ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. కోతులు అవ్వచ్చు, కుక్కలు అవ్వచ్చు, కాకులు అవ్వచ్చు, పిల్లులు అవ్వచ్చు, ఏదైనా కూడా మన వాటి ముందర కానీ మనం ఒక టబ్లో నీళ్లు పెట్టేసామంటే పాత టబ్బు పనికిరాలైనా బయట పట్టేసి నీళ్లు పెడితే వాటికి కూడా దాహాన్ని తీర్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాటర్ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కువ దుబారా చేయకూడదు. బయట పోతూ ఉంటే కొళాయిలో నీళ్లు ఒక్కొక్కసారి పోతూ ఉంటే మనకు ఎందుకులే అనుకోకుండా మనం ఆ కొళాయిలు కట్టేసి దానివల్ల ఎవరి వల్ల అది ఒక్కడ మనం ఆపని చేత కాకపోతే వాళ్ళు ఆపించేదానికి కూడా ప్రయత్నం చేయాలి. నీళ్ళు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మనం ఇంకా అదృష్టవంతం. కొన్ని స్టేట్స్లో అయితే అసలు తాగేదానికి కూడా నీళ్లు లేక కొన్ని మైళ్ళు నడుచుకుంటా పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మనకు అంత మరీ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుంది. ఫ్యూచర్లో మాత్రం రాబోయే రోజుల్లో నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉంటుందని చెప్తున్నారు. భూగర్భ జలాలన్నీ ఎండిపోతున్నాయి. లేదా హిమాలయాల నుంచి కూడా అంతా కూడా ఆవిరైపోయి మనకు అటు ఇటుగా వచ్చేస్తాయి. ఎక్కువగా అన్న వర్షాలన్నా పడతాయి, లేకపోతే ఎండలు ఎక్కువగా తీవ్రంగా రెండు రకాలుగాను కూడా అందరినీ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కూడా ప్రయత్నం చేయాలి దీనికోసం అనేది. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఎండలకి ఎక్కువగా బయట పోకుండా మంచి పీక్ ఎండ టైంలో ఇంట్లలోనే ఉండాలి వీలైనంత వరకు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అలాంటి వాళ్ళకి మాత్రం రక్షణ చాలా అవసరం. వాళ్ళు ఎందుకంటే తొందరగా వడదెబ్బ బాగా పడతారు. అలాంటప్పుడు కొంతమంది ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోతారు. వడదెబ్బ బాగా పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు నీళ్లు వాళ్ళతో కూడా ఎక్కడికి పోతున్నా కూడా మంచినీళ్ళు, పరిశుభ్రమైన నీళ్లు క్యారీ చేసుకుంటూ పోతూ ఉండాలి. బాటిల్స్లో కానీ నీళ్ళు తీసుకొని ముఖ్యంగా కుండల్లో నీళ్ళు తాగడం ఇంకా శ్రేష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎండల్లో డీహైడ్రేషన్ బారిన పడకుండా వీలైనంత ఎక్కువగా నీళ్ళు తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఉండటం బెటర్.
అయితే మజ్జిగ, నిమ్మరసం, టెంకాయ నీళ్ళు అలాంటివి న్యాచురల్గా ఉండేటి లిక్విడ్స్గా ఉండేటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండటం మంచిది. వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించండి. రోజుకు 2 సార్లు పరిశుభ్రంగా స్నానాలు చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎండ దెబ్బ తగిలినప్పుడు వెంటనే వాళ్ళకి తడి బట్టతో వాళ్ళకి కప్పేసేయాలి. తర్వాత ఉప్పు చక్కెర వేసిన నీళ్లు కలిపేసి వెంటనే ఇవ్వండి. అట్లా కానట్టు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తీవ్రంగా 104 105 జ్వరం కూడా వచ్చేస్తుంది. చెమటలు కూడా పోయి వాళ్ళు డ్రైగా ఉంటుంది అన్నమాట బాడీ అంతా. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది గత 3 ఏళ్ల నుంచి ఈ ఒక సెలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ టౌన్లో మొదటి సెలవేంద్ర మందే అనుకుంటా. ఎందుకంటే కొద్దిగా ముందుగానే ఆమె విజయనిర్మల గారు, కొండూరు విజయనిర్మల గారు, వాళ్ళ బ్రదరు హరి గారు, వాళ్ళ తండ్రి గారైన కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం ఇది 3వ సంవత్సరం ఇక్కడ సెలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి ఇది 2వ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఫస్ట్ సంవత్సరం రైతు బజార్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీటికన్నిటికీ ఈ 3 సంవత్సరాలు మన అందరికీ తెలిసిన వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి మా డాక్టర్ రోహిణి మేడం గారి చేతుల మీదకి 3 ఏళ్ళ నుంచి కంటిన్యూగా దీన్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. మేడం గారు ఎన్ని పనుల మీద ఉన్నా కూడా మన ప్రగతి సేవా సంస్థ మీద కొంత అభిమానంతో మనం పిలిచిన వెంటనే వచ్చిందని మా రోహిణి మేడం గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకు ఇక్కడే కాకుండా మనకు స్టాండర్డ్ ప్రాజెక్టులు కూడా ఒక ప్రగతి సేవా సంస్థే కాదు, అనేక రకాల సంస్థలకి మేడం గారు స్పాన్సర్ చేస్తున్నారు. మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, మా రోహిణి మేడం గారు, వాళ్ళు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కొండూరు రామరాజు గారు జ్ఞాపకార్థం చాలా ఘనంగా మనం 3 నెలలున్నా 4 నెలలున్నా ఎండలు అంటే వాళ్ళు మనం వద్దు ఆకాశం వర్షాలు పడేదాకా మరి ఈ ఒక సెలవేంద్రాన్ని పెట్టించి మనకందరికీ గూడూరు పట్టణ ప్రజలందరికీ దాహతని కొంత మనకు తీరుస్తున్న మా విజయనిర్మల గారు, మా హరి గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే ఎంతోమంది డబ్బులు ఉండొచ్చు కానీ కొంత దానగుణం అనేది కొంతమందికి ఉంటుంది. దాంట్లో డాక్టర్ విజయనిర్మల గారు, అదేవిధంగా మా హరి గారి పాత్ర చాలా సంతోషం ఉంది. ఇదే విధంగా అందరూ కూడా కొన్ని ఏరియాల్లో కూడా ఎవరైనా ఆదుకొని కొన్ని ఏరియా, ఎందుకంటే ఈసారి తీవ్ర స్థాయిలో మనకు ఎండలు ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సంవత్సరం. ఎందుకంటే ఎక్కడ చెట్లు లేవు. విలేజ్లో కూడా వెంచర్లు వేస్తున్నారు. ప్రతి విలేజ్లో చిన్న చిన్న ఊర్లలో కూడా చెట్లన్నీ నరికేసి స్థలాలు చేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంక మీదట మనకు రెట్టింపు ఎండలు ఉంటాయి, తక్కువ అయితే ఉండవు, ఎప్పటికీ ఉండవు ఇంకా. కాబట్టి అందరూ కూడా ఈ ఎండాకాలాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని కొంత ఎండలకు అవసరమైతే మరి బయట తిరగాలని, అవసరం లేకపోతే సాయంకాలంగా మీ పనులు ఎదురుండి చక్కబెట్టుకోవాలని అందరూ కూడా ఒక చిన్న సూచన ఇస్తూ, ఆ భగవంతుడు మాకింత గొప్ప అవకాశాన్ని కలిగించిన మా కొండూరు సుబ్రహ్మణ్యం గారికి పైన ఆడిని కూడా ఆయన ఆశీస్సులు మా ప్రగతి సేవా సంస్థకి వాళ్ళ కుటుంబానికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, మనకు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ డేట్కి ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా సరే మా ప్రగతి సేవా సంస్థ ఓపుకున్నంత వరకు వాళ్ళు పెడతానని చెప్తూ చాలా సంతోషమైనగా కూడా ఉంది. ఇదే విధంగా ప్రతి నెల ఒకరోజు మాత్రం మజ్జిగ, ఈ పులిహారం, మంచి గుగ్గుళ్ళు, ఎందుకంటే విటమిన్ అంటే ఇవన్నీ కూడా ప్రతి నెల ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గం పరిధిలోని పొదుపు మహిళలతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణం నందు జరుగుతున్న ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు మాట్లాడుతూ, ఈరోజు మహిళలు ఇలా సొంతంగా తమ కాళ్లపై నిలబడి ఉన్నారు అంటే దానికి ముఖ్య కారకులు నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఈ ప్రాజెక్టే లేదు. పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను కూడా గతంలో ఇదే డిపార్ట్మెంట్లో సీసీగా పనిచేసి ఎంతో మందికి సహాయం అందించాను. ఈరోజు ఇలా అందరం ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యం. కావున ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
మాల తీసుకోండి. ముందుకు వచ్చండి. వదిలేమ్మా వద్దు నా ఒక్కరో సైడ్కి ఉండండి, అందరూ సైడ్కి రండి. నేను కూడా వాళ్ళలాగానే మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత 95-2000 నేను ఈ గూడూరుకి మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. అయిన తర్వాత నేను కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి 14 రోజులు ఫీల్డ్లో పనిచేసి సీసీగా మొట్టమొదట ఎంపికయ్యి మా మాదేవాడ ఊర్లోనే సీసీగా చేశాను. తర్వాత మళ్ళీ ఏపీఎం అయ్యి చిలకూరు మండలంలో పేదల్ని ఎక్కడమ్మా రాజేశ్వరమ్మ వీళ్ళందరూ కూడా అప్పుడు మాతో పనిచేశారమ్మా. అప్పట్లో సంపత్ సార్ ఐఏఎస్ ఆఫీసర్ సంపత్ కుమార్ గారు మా అందరు కూడా హెడ్ అయిన బ్రహ్మాండంగా ఆయన హయాంలో చాలామంది పేదవాళ్ళని ఈ యొక్క ఉద్యోగాలు వెలుగు ప్రాజెక్ట్ పెట్టింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి వెలుగు సీసీలు, వెలుగు ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు పొదుపు అంటేనే ఆ రోజు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు ఉన్నారు, ఐఏఎస్ శ్రీలక్ష్మి కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ని. బ్రహ్మాండంగా పొదుపు సంబంధించిన మీటింగ్స్ కూడా ఆమె చాలా ఇంట్రెస్ట్గా కండక్ట్ చేసేటువంటి మంచి మనిషి శ్రీలక్ష్మి గారు. అట్లాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మిమ్మల్ని ధైర్యంగా ఇంటికే పరిమితమైనటువంటి మిమ్మల్ని వీధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో ఫీల్డ్ తగులు వేసుకొని మీరు మీ రుణాలని తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు విషయంలో మర్చిపోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి మనకు పనిచేశాడు, ఆడవాళ్ళ పక్షపాతి ముఖ్యమంత్రి ఎవరు, ఆడవాళ్ళని అవమానించి ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకు తెలుసున్నారు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా. ఏదో అందరిలాగా మీరు కూడా గాలివాటంగా పోయి ఓట్లు వేస్తే పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు వచ్చారు కాబట్టి మీ పొదుపును పెంచగలిగారు. గతంలో పెంచాడా? మీ గురించి ఆలోచించారా? ఏం ఆలోచించారా? కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి వాళ్ళ దశ నిజంగా తిరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నో ఆర్థికపరమైనటువంటి లోన్లు మీకు ఇవ్వడం జరిగింది. మా మురళి చెప్పినట్టు బ్యాంకులు మీపై నమ్మకం అనేది ఉంచుకోవాలి. బ్యాంకులో నమ్మకం లేకుండా లోన్ తీసేసుకొని మనం కానీ కట్టకుండా పోతే, మీ వల్ల ఒకరిద్దరు కట్టకుండా ఉంటే ఆ పొదుపు మహిళలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం నేను కూడా చాలా చూసా. నేను పనిచేసాను, 1 year పనిచేశాను ఈ వెలుగు ప్రాజెక్టులో. ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా మధ్యస్థాలే. ఈ విధంగా అందరూ బాగా కడతారు, ఒకరిద్దరు కట్టరు, వాళ్ళు బ్యాంక్ ఖాతా డబ్బులు ఇవ్వరు. అది ఎవరు అడిగితే తగులు, ఆడవాళ్ళకి భయంకరంగా తగులు. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, నేను మాత్రం ఖచ్చితంగా నెలకు ఒకసారి మీటింగ్లు పెట్టించాను. నెలకు ఒకసారి ప్రతి దగ్గర ప్రతి ఊర్లో పొదుపు మహిళలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏది మన గ్రామ పరిస్థితి ఏంది, మన గ్రామ సమస్య ఏంది, మన ఊర్లో ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా. ఎందుకంటే మీకు తెలుసుంటుంది బాగా, ఇళ్లలో ఉంటారు కాబట్టి. అంటే మన భర్తలు బయటికి వెళ్ళి పని చేసుకొస్తారమ్మా, మీరు గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆ గ్రామంలో ప్రధానంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, నీటి సమస్య కావచ్చు, రోడ్డు విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు మాట్లాడుకొని ఒక తీర్మానం చేసి మీరు కూడా ఉన్నతాధికారులకి మీరు కూడా అర్జీ రూపంలో ఇస్తే దాని మీద పరిష్కార మార్గాలు అప్పుడు చూపించేవాళ్ళం. అంటే నేను అదే పని ముందే ఉండేవాడిని. చిట్టమూరు మండలం అయితే నాగూరం ఉంది, అక్కడ ఈ సారాయి ఉద్యమం మీద దరఖాస్తు అనుకున్నా, ఊరు దరఖాస్తులో నేను దాదాపు 15 రోజులు పోరాడాను. ఉద్యోగం కూడా పోయింది నాకు, దాని మీద పోరాడిన దానికి విషయం చెప్తున్నాను మీకు. ఎందువల్లంటే అక్కడ పెట్టకూడదని, అంటే బెల్ట్ షాప్ పెట్టుకోవాలని చెప్పి అంత పెద్ద ఉద్యోగం చేసాం, ఎరువులో పనిచేస్తా కూడా. తర్వాత మళ్ళీ
ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా విజయ్ కుమార్ సార్ మన పోటీ చేశాడు ఎలక్షన్లో, ఎంత తెలుసు. ఆయన ఉన్నప్పుడు సునీల్ ఇట్లా ఉంది పరిస్థితి, అసలు నువ్వు ఎందుకు వచ్చావా మున్సిపల్ చైర్మన్ చేసి వెలుగు ఎందుకు వచ్చావా అంటే, నేను అందరిపాటు వచ్చాను సార్, నేను మీకు మున్సిపల్ చైర్మన్ ఫ్యాక్టరీలే కదా, నేను 100 ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూకి వచ్చాను, 5-6 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వచ్చాను సార్, చదువుకున్నాను. కాబట్టి పేదవాళ్ళంటే ఇష్టం నాకు. ఈరోజు కూడా నేను మురికివాడలో నివసిస్తున్నాను, నేను ఇల్లు కూడా ఉన్నా కానీ ఎక్కడ మారలేదు. కాబట్టి మా పేదవాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేటువంటి సదుపాయాలు నా వంతు అందించాలనేటువంటి దాంతో వచ్చాను తప్ప ఇంకోటి లేదండి మీ పైన ఈ రాజకీయ నాయకుడని అర్జీ ఇచ్చినారండి, మనం కూడా మీరు గవర్నమెంట్ కాంగ్రెస్గా ఈ మందు ఎత్తేయమని చెప్పి పోరాడారంట. అంటే సరే సజెషన్ ఇచ్చేస్తాను, సజెషన్ ఇచ్చేసాను, ఎందుకంటే ఇంతమంది బాగుండదు కదా పనిచేస్తే. కాబట్టి వెలుగు అనేది మంచి ప్రాజెక్ట్. దీంట్లో అందరూ కూడా నాకు తెలిసి మేము ఉన్నప్పుడు అంతా పీజీ, డిగ్రీ కూడా లేదనుకుంటా. నేను ఉన్నప్పుడు పీజీ క్వాలిఫికేషన్, మినిమం సీసీకి పీజీ క్వాలిఫికేషన్. ఇప్పుడు అదే సాధించారో నాకు తెలియదు కానీ అప్పుడు మేము ఉన్నప్పుడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అట్లాగే ఈ పొదుపు వల్ల మీ కుటుంబాలు ఏ విధంగా లాభపడ్డాయి, ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడే మన మేనేజర్ అమ్మాయి చెప్పింది. నాకు గుర్తులే నేను చేసింది, కానీ ఆ తల్లి గుర్తుపెట్టుకొని చెప్పినందుకు అమ్మాయికి ధన్యవాదాలు. ఎందుకంటే అట్లా గుర్తుపెట్టుకోని చెప్తున్నా, మీ పొదుపు లక్ష్మి పెట్టి చంద్రబాబు నాయుడు గారు అట్లా గుర్తుపెట్టుకోండి ఆయన, అంతేకాని అందరిలాగా మర్చిపోవద్దని చెప్పి నేను దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా బాబు గారు ఎలక్షన్లో చెప్పినట్టు సూపర్ 6 అని చెప్పాడు. అందరూ ఆయన చేస్తాడా చేయడా అని అనుమానంగా ఉన్నారు. వచ్చిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంచింది ఎవరంటే ఆయనే. గతంలో 3000 చేసింది కూడా ఈయనే, వేరే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. 500 పెంచలేకపోయారు. తర్వాత ఈరోజు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం 15,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు ఉంటే గతంలో ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు, ఈరోజు మీ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 రూపాయలు డైరెక్ట్గా స్కూల్కి కాలేజీకి కట్టేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి ఈరోజు మీ అందరికీ ఎక్కువ ఇంతమంది ఆడవాళ్ళు రావడం చాలా సంతోషం. మీకు వచ్చే నెల లేదా వచ్చే నెల నుంచి ప్రతి ఇంటి మీద సోలార్, మీ పైసా పేదవాళ్ళు పైసా కట్టబడలే, 3 గ్యాస్ సిలిండర్లు. అంటే వచ్చిన కొత్తలో కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. ఏదో మాకు రాలేదు అంటే వస్తుంది, రాకుండా కొత్త కాబట్టి ఫస్ట్ అదిగాక అంతకుముందు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా వాకాడు మండలం వాకాడు డిపో నుంచి మొత్తం 105 బస్సులను తిప్పుతున్నట్లు డిపో మేనేజర్ తెలియజేశారు. వాకాడు డిపో నుండి 25 బస్సులు, గూడూరు డిపో నుండి 30 బస్సులు, వెంకటగిరి డిపో నుండి, సూళ్లూరుపేట డిపో నుండి 10 బస్సులు, నెల్లూరు 1, నెల్లూరు 2 డిపో నుండి 30 బస్సులు వస్తున్నట్లుగా తెలియజేశారు. టికెట్ రేట్లు కోట నుండి తూర్పు కనుపూరుకు 35 రూపాయలు, నాయుడుపేట నుండి తూర్పు కనుపూరుకు 60 రూపాయలు, సూళ్లూరుపేట నుండి తూర్పు కనుపూరుకు 90 రూపాయలు, గూడూరు నుండి తూర్పు కనుపూరుకు 45 రూపాయలు ఉన్నాయన్నట్లుగా తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు హానికరం చోటు చేసుకోకుండా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొత్తం 105 బస్సులు అయితే మేము ఆపరేట్ చేస్తున్నాము. మరి ఆ సందర్భంలో గూడూరు డిపో నుంచి 30 బస్సులు వస్తాయి, అదే వెంకటగిరి డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. తర్వాత వాకాడ్ డిపో నుంచి 25 బస్సులు పెడుతున్నాము. తర్వాత సూలూరుపేట డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. అదేవిధంగా నెల్లూరు 1 10 బస్సులు వస్తాయి. నెల్లూరు 2 నుంచేసి ఒక 15 బస్సులు వస్తాయి. నెల్లూరు 1 నుంచి కూడా 15 బస్సులు వస్తాయి. ఈ బస్సులన్నీ కూడా తూర్పు కనుపూరు జాతరకి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా ప్రయాణికుల యొక్క అవసరత తీర్చి అన్ని బస్సులు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము ప్రయాణికులకి సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేసాము. అది మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి సార్. కోట కనుపూరు వచ్చేసి 35 రూపాయలు, గూడూరు కనుపూరు వచ్చేసి 45 రూపాయలు. అదేవిధంగా కనుపూరు వచ్చేసి 35 రూపాయలు. నాయుడుపేట తూర్పు కనుపూరు వచ్చేసి 60 రూపాయలు.
సూలూరుపేట తూర్పు కనుపూరు వచ్చేసి 90 రూపాయలు. ఇవన్నీ కూడా ప్రయాణికులకి అంటే 1.5 ఫేర్ అవన్నీ కూడా ఏం లేకుండా నార్మల్ ఫేరే అరేంజ్ చేయటం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు సహకరించి ఆ సద్వినియోగాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. ఓకే సార్. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు నందు జరగబోయే ముత్యాలమ్మ జాతరపై అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆక్రమణలు తొలగించి దారి చూపాలంటూ చిక్కళ్ల దిబ్బకు చెందిన కొందరు రైతులు కోటా తహసీల్దార్ జయజయరావుకు ఫిర్యాదు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సాయంతో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం. జిల్లాలో డ్రగ్స్ అండ్ విజిలెన్స్ అధికారుల మెడికల్ షాపుల్లో తనిఖీలు. వైఎస్ఆర్సీపీ బలోపేతంకు కృషి చేయండి, కార్యకర్తలకు నాయకులకు నేదురుమల్లి దిశానిర్దేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.